వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు అరుణ రాఘవరెడ్డి గారు ఉన్నారు, మాజీ జెడ్పీ చైర్మన్. అరుణ గారు చెప్పండి, ఇప్పుడు 800 రూపాయలు మహిళలకి బతుకమ్మ చీరలు ఇస్తామంటున్నారు. సో ఈసారి ఎన్నడూ లేని విధంగా గిన్నీస్ బుక్ రికార్డు కూడా బతుకమ్మని తెలంగాణలో కనివిని ఎరుగని రీతిలో ప్రభుత్వం చేయబోతుంది. సో 10 సంవత్సరాలు మీరు చేయనటువంటి పనులు ఈరోజు రేవంత్ సర్కార్ చేస్తుంది అనుకోవచ్చా మహిళల గురించి? మహిళలకు ఏం చేసింది రేవంత్ సర్కార్ వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఆ 2 సంవత్సరాలల్లో పోయిన బతుకమ్మ చీరలు ఏదో వెరైటీగా ఇస్తా అని, పట్టు చీరలు ఏవి ఇస్తారు అని ఆశగా మహిళలు ఎదురు చూస్తున్నారు. పోయిన సంవత్సరం అయిపోయింది. ఈ సంవత్సరం ఇప్పుడు 21 నాడు చిన్న బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఇస్తారు వాళ్ళు, ఎప్పుడు అది చేసుకుంటారు, ఎప్పుడు కట్టుకుంటారు, ఏం చేస్తారు అని ఆలోచిస్తున్నాం. పోయినసారి మేము అందరూ మంచిగా ఉండాలి, ఆడబిడ్డలందరూ మంచిగా ఉండాలి, చేనేత కార్మికులు కూడా బాగుపడాలి అని ఒక తీసుకొని ఉద్దేశంతో మన గౌరవ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ప్రతి ఒక్కరు చిన్న చిన్నగా అందరు బతకాలి, మహిళలు బాగుపడాలి, ప్రతి ఒక్కరు చేనేతలు, ఎందుకంటే ఆ చీరలు ఎందుకు అని అన్నారు కానీ వాళ్ళు బతకడం కోసం పేదవాళ్ళు కూడా కట్టుకున్నారు, అందరూ కట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి చీర ఒక 200 కానీ 300 కానీ ఆడబిడ్డ బతుకమ్మకు అన్న సారేగా పంపిన చీర ప్రతి ఒక్కరు కూడా కట్టుకొని సంతోషంగా ఉన్నారు. ఇవాళ యాద్ చేస్తా ఉన్నారు, ప్రతి పల్లెకు పోయినా, ప్రతి గ్రామానికి పోయినా, ఎక్కడికి పోయినా కూడా పెద్ద సారు ఆ సారే రావాలి, మళ్ళీ కేసీఆరే రావాలి, మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే కావాలి, ఎవరో పాలించింది, ఎవరో చేసింది, ఎవరో ఎక్కడి నుంచో కాంగ్రెస్ మనకు ఇది చేసి మన తెలంగాణను ఇప్పుడు చిత్రహింసలు చేస్తుర్రు అని రైతులు కూడా నానా కష్టాలు పడతారు. యూరియా కోసము చెప్పుల లైన్లు ఒకప్పుడు ఉండేనట, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పుల లైన్లు పెట్టిర్రు. ఇప్పుడు కూడా మళ్ళా గదే లైన్లు పెట్టి గదే కష్టాలు ఏర్పడుతున్నదని ప్రతి ఒక్కరు బాధపడుకుంటూ మళ్ళీ మాకు పెద్ద ఆసారే కావాలి అని అంటుర్రు. మేడం, మీరు జెడ్పీ చైర్మన్ గా చేశారు కాబట్టి సరే, మనం పక్క జిల్లాలు, పక్క నియోజకవర్గాలు పక్కన పెడితే వేములవాడలో ఆల్రెడీ మీ ఎమ్మెల్యేకి విప్పు కూడా రావడం అనేది జరిగింది. సో వేములవాడ అభివృద్ధి కావచ్చు, టెంపుల్ అభివృద్ధి కూడా బ్రహ్మాండంగా జరుగుతుంది. అండ్ రేవంత్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు రావడం అనేది జరిగింది సీఎం హోదాలో కూడా. సో మరి వేములవాడ పరిస్థితి ఏంటి మేడం? వేములవాడ ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఉన్నది. ఎవరైనా కూడా ఆ స్టార్ట్ చేసినవి మేము మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు చేసిన పనులే ఇనాగ్రేషన్లు చేసుకొస్తాడు విప్ గారు కూడా. ఆ ఇనాగ్రేషన్లే చూస్తున్నాం కానీ కొత్త పనులు స్టార్ట్ అయినాయి అయితే మేము దాఖలాలు చూడలేదు. టెంపుల్ కూడా ఎప్పుడు కానీ పెద్దసారి కూడా డెవలప్మెంట్ చేస్తానన్నారు, దాన్నే తీసుకొని ఏమన్నా టెంపుల్ కూడా చేసే అంటే ఎవరైనా చేస్తారు, చేసుడు కానీ స్టార్ట్ అయినాక చేసినాక తెలుస్తుంది. చేస్తామని చెప్పడం ఎవరైనా చెప్తాము. ఇవాళ ప్రజాప్రతినిధి అయినాక ఎవరైనా కూడా చేస్తాము చేద్దాం, కానీ ఆ పనులు కళ్ళ ముందు కనబడాలి కదా మనకు. ప్రజాపాలన ఎక్కడిది? ప్రజాపాలన అని అన్నారు. ఆ పాలన ఇప్పుడు మరి పెద్ద సార్ని ఎందుకు యాడ్ చేస్తారు? ప్రజాపాలన వచ్చింది కదా. ఈ ప్రజాపాలన లేదు, బీఆర్ఎస్ కాదు, మీరు మామూలు ప్రజల దగ్గరకు పోయి అడుగుర్రి, మమ్మల్ని కాదు అడిగేది. మామూలు జనాల దగ్గర, ఒక రైతు దగ్గరకు పోయి అడుగుర్రి, ఒక అవ్వను ఏదన్నా పని చేసుకునే వాళ్ళ దగ్గరకు పోయి అడుగుర్రి. వాళ్ళ లేడీస్ కూడా చెప్పులు లైన్లో పెట్టుకొని లేడీస్ నిలబడ్డారు. గత 10 సంవత్సరాలలో లేడీస్ నిలబడ్డారా లైన్లో యూరియా కోసం? మేము అడుగుతున్నాం. ఇవాళ మీకు తెలిసినంత మాత్రాన జనాలు ఏమంటారు అనేది కూడా మీకు కూడా రిపోర్ట్ ఉంటది కదా. మేమిచ్చే రిపోర్ట్ ఉంటది, మీరు కూడా చూస్తున్నారు కదా, ఏది ఎట్లున్నది అనేది తెలుస్తుంది. అరుణ గారు, మహిళలకి 200 ఫ్రీ కరెంట్ ఇస్తుండు, 500 గ్యాస్ సిలిండర్ ఇస్తుండు, ఫ్రీ బస్సులు ఇస్తుండు, 800 రూపాయలు పెట్టి ఈరోజు రేవంత్ అన్న ఇందిరమ్మ చీరలు పంపిస్తుండ్రు. మీరు 200-300 పంపిస్తే 800 పెట్టి ఒక మహిళకు పంపిస్తుండ్రు. ఒక మహిళకు అప్రిషియేట్ చేయొచ్చుగా మేడం? మహిళకు సంతోషమే, ఇచ్చినాడు 800 చీర ఇస్తున్నట్టే స్వాగతిస్తున్నాం మేము, దానికేం లేదు. ఇవాళ మహిళలకు 2500 ఇస్తా అన్నాడు. ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన మహిళకు ఇస్తా అన్నారు. ప్రతి పని కూడా ఎవరికి కూడా పూర్తి స్థాయిలో కాలేదు. మా గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ గారు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అంటే ప్రతి ఒక్కరికి కూడా రుణమాఫీ చేసిండు. ఇవాళ 2 లక్షలు ఎంబడే రుణం తెచ్చుకోర్రి, 2 లక్షలు డిసెంబర్ 9 నాడే తొలి సంతకం చేస్తా అన్నాడు. ఎవరికైనా చూయించుతా పారి, నేను సిరిసిల్ల, మా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూయిస్తా, ప్రతి ఒక్కరికి దగ్గరికి తోలుకపోతే ఎందరికైనాయో చారణ వంతు కూడా మొదలు పెడుతుర్రు. కథం దాన్ని కంప్లీట్ అయిందని వాయిస్ ఇచ్చుకుంటారు.